సుఖనుబంతండి. ఈరోజు మన చేత శాంతి ధ్యానం చేయించినటువంటి అరుణ్‌నిధి, ప్రొఫెసర్ కల్పన మేడం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వారు మనకు జ్ఞానం యొక్క 3 స్థాయిలు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తారు. వారు ఉపన్యాసం ప్రారంభించడానికి ముందు వారి చిరు పరిచయం. వారు హైదరాబాద్‌లో ఉంటారు. కరోనా వల్ల బహుశా ఈ 6, 9 నెలలు బట్టి హైదరాబాద్‌లో ఉన్నారేమో కానీ, ఒక 6 నెలలు హైదరాబాద్, ఒక 6 నెలలు అమెరికాలో ఉంటారు వారు. అమెరికాలో కూడాను మన స్కై సెంటర్స్‌లో మరి సేవ చేస్తూ వస్తా ఉన్నారు. వారు చిరకాలంగా నాకు పరిచయం. 1995లో నేను 92, 95 3 పాటు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు వారితో పరిచయం. హైదరాబాద్ స్కైటర్స్‌తో కూడాను కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు ఇంగ్లీష్ ఎంఏ చేశారు. బీఎడ్ చేశారు. మడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ హైదరాబాద్‌లో వైస్ ప్రిన్సిపల్‌గా రిటైర్ అయ్యారు. 1987లో మన స్కై సిస్టమ్‌లో జాయిన్ అయ్యారు. స్వామీజీ ఫిలాసఫీ మొత్తాన్ని కూడా ఇంగ్లీష్‌లోనే తను నేర్చుకున్నారు. కారణం ప్రతి ఏడు కూడాను మరి శివానంద యోగాశ్రమంలో కండక్ట్ చేసేటటువంటి ప్రోగ్రామ్‌కి అప్పుడు 6 రోజులు ఉండేది ప్రోగ్రామ్, సోమవారం నుంచి శనివారం దాకా. హైదరాబాద్ స్కై టెస్ట్ నుంచి ప్రెసిడెంట్, తర్వాత వారి మిసెస్ వీరు అంతా కూడా అక్కడికెళ్ళి నేర్చుకునేవారు. అప్పుడు ఇంటెన్సివ్ కోర్స్ అంటే 6 రోజుల ఆ కాలంలో. తర్వాత మన ఎంఏ వైహెచ్‌సి యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీలో 2012లో పూర్తి చేశారు. మరి ఏపీటీగా ప్రారంభించిన ప్రస్థానం ఇప్పుడు ప్రొఫెసర్‌గా వారు పనిచేస్తూ వస్తా ఉన్నారు. ఇంతే కాకుండా తను పనిచేస్తున్నటువంటి స్కూల్‌లో కూడా నేను ఆ కాలంలో విజయవాడలో ఉండేటప్పుడు, ఏలూరులో ఉండేటప్పుడు వెళ్ళి మడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్‌లో కూడాను వాళ్ళకి కాయకల్ప నేర్పించండి, అలాగే ఫౌండేషన్ కోర్స్ నేర్పించండి అని చెప్పేసి ప్రోత్సాహం ఇవ్వడంతోటి వారు పనిచేసినంత కాలం వారి మిత్ర బృందంతో అక్కడ ఉండేటటువంటి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు వారి ఇంటి దగ్గరే ఒక హ్మ్. మనం ఎలాగైతే జ్ఞాన మందిరం అని చెప్పి అంటా ఉన్నామో, అలాగే హైదరాబాద్ స్కై ట్రస్ట్ యొక్క వాళ్ళ మెడిటేషన్ హాల్ అని చెప్పలేం కానివ్వండి, మెడిటేషన్ హాల్ ఒకటి నిర్మించుకొని అక్కడ వారు సేవలు అందిస్తూ వస్తా ఉన్నారు. ఈ మధ్యనే ఒక 4, 5 ఏళ్ల క్రితం నుంచి కూడా వారిని నేను ఆలి అరకులో కూడా కార్యక్రమాలకి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం, తర్వాత వారు వచ్చి కార్యక్రమాల్లో కొన్ని సబ్జెక్టులు తీసుకొని చెప్పడం ప్రారంభించారు. మరి స్కై సిస్టమ్‌లో 26 ఏళ్ల బట్టి సర్వీస్‌లో ఉన్నారన్నప్పుడు ఆల్మోస్ట్ సిస్టమ్ మొత్తం కూడా అవపోసన అవగాహన పట్టడమే కాకుండా, స్వామీజీ ఫిలాసఫీని కూడా కొన్ని పుస్తకాలను కూడా తెలుగులో 2 పుస్తకాలను తెలుగులో ట్రాన్స్‌లేట్ చేశారు. కానీ ప్రింట్ చేయాలన్నప్పుడు కనీసం 2000, 2500 పుస్తకాలు ఆర్డర్ ఇస్తే గాని ప్రింట్ చేయడం అనడంతోటి వాటిని పీడీఎఫ్‌గా తయారు చేసి ఆన్‌లైన్‌లో ఇచ్చారు. ఈ రకంగా స్వామీజీ సేవని కొనసాగిస్తూ వస్తున్నారు. వారి చిరు పరిచయం ఇది. ఇప్పుడు వారు జ్ఞానం యొక్క 3 స్థాయిలు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తారు. ఓవర్ టు కల్పన మేడం. సుఖనో భవంతు. ధన్యవాదాలు మాస్టర్ గారు. సుఖనో భవంతు. జ్ఞానం యొక్క 3 స్థాయిలు. ఆధ్యాత్మిక జ్ఞానం అభివృద్ధి చెందితే వ్యక్తి చేసే పనులు తనకు గాని, ఇతరులకు గాని, ఇప్పుడు గాని, భవిష్యత్తులో గాని, శరీరానికి గాని, మనస్సుకు గాని బాధను కలిగించవు. జ్ఞానంతో సహజంగా వికసించే స్వభావమే నీతి. ఇతరులకు బాధను కలిగించడమే కాకుండా, ఇతరుల బాధను అర్థం చేసుకుని, వారి కష్టాన్ని తొలగించడానికి సహాయం చేస్తాం. మనకు అధికంగా ఉన్న దానితో ఇతరులకు చేసే ఏ విధమైన సహాయమైనా దాతృత్వం అవుతుంది. మనం ఈ ప్రపంచానికి వచ్చేటప్పుడు కర్మలు తప్ప వేరేమీ తీసుకురాలేదు. శరీరానికి భౌతిక సదుపాయాలు అవసరం. జీవించడానికి భాష, విద్య మరియు రక్షణ అవసరం. ఇవి అన్నీ సమాజం చేత ఇవ్వబడతాయి. నిత్య జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వందలాది వస్తువులు, ఇతర సౌకర్యాలు అవసరం అవుతున్నాయి. అవి అన్నీ
ప్రపంచంలోని లక్షలాది ప్రజల శ్రమ చేత సమకూర్చబడుచున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి చెల్లించాల్సిన బాకీతోనే ఉన్నామని చెప్పొచ్చు. ఏ విధంగా తిరిగి చెల్లించాలి? మనం ఏ విధంగా శారీరకంగా, మానసికంగా ఎదిగామో అదే విధంగా రుణం తీర్చుకోవాలి. ఈ అవగాహనతో చేసే పని బాధ్యత లేదా విద్యుక్త ధర్మం అవుతుంది. నేను సమాజానికి రుణపడినాను. నా సేవల ద్వారా సమాజ రుణం తీర్చుకుంటాను. అదే నా డ్యూటీ, నా విద్యుక్త ధర్మం, నా బాధ్యత అని మనం గ్రహించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగితే నీతి, బాధ్యత మరియు దాతృత్వం స్వతసిద్ధంగానే పెరుగుతాయి. ప్రపంచ మతాల బోధనలను అర్థం చేసుకున్నప్పుడు అన్నిటి మూల సూత్రాలు సమానమేనని అర్థమవుతుంది. ఒకటి దైవారాధన, రెండవది సద్గుణాలతో సమాజంలో సామరస్యాన్ని నెలకొల్పడం. సద్గుణాలు 3, వీటినే ధర్మాలను కూడా అంటాము. నీతి, బాధ్యత, దాతృత్వం. ఇవి లేకుండా మానవుడు శాంతియుతంగా జీవించలేడు. శాంతియుతంగా జీవించినప్పుడే తన జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని గూర్చి ఆలోచించగలడు. ఆత్మవిశ్వాసంతో ప్రణాళికలు ఏర్పరచుకుని వాటిని శక్తివంతంగా, విజయవంతంగా పూర్తి చేయగలుగుతాడు. సహజమైన సుఖ సంతోషాలు అనుభవించాలంటే శాంతి అత్యవసరం. ఫలితంగా అతని జ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ మనస్సు విశాలమై తనను తాను తెలుసుకుంటాడు. దైవాన్ని కూడా తెలుసుకుంటాడు. మరుపు లేకుండా ఎరుకతో, జాగరూకతతో ఉన్నప్పుడు మన జీవన విధానము ఈ ప్రపంచంతో వ్యవహరించే తీరు ఏ విధంగా ఉంటుందో ఆలోచిద్దాం. అదే ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక సాధన మొదలు పెడితే ఆ తర్వాత అది మనకు సహజమైన అలవాటుగా మారుతుంది. ఇదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది అందరికీ చాలా ముఖ్యమైనటువంటిది. దైవాంశ ప్రాణిగా ఎందుకు రూపుదాల్చిందని మనం అనుకోవచ్చు. దైవంతో కలవడానికి మానవునికి 6వ జ్ఞానేంద్రియం ఉన్నది. మానవుడు ఎందుకు నేరాలు, పాపాలు చేసి బాధలు అనుభవిస్తున్నాడు? మానవుడు ఎక్కడి నుండి ఏ విధంగా వచ్చాడు? సంచిత కర్మతో జీవితం ప్రారంభమైంది. తల్లిదండ్రులు ఎక్కడి నుండి వచ్చారు? వారసత్వపు క్రమంలో లక్షలాది తరాలు వెనకకు వెళ్తే చివరికి ఆదిమ మానవుడు లేదా ఆదిమ స్త్రీ వరకు వెళ్తాము. భాషల్లో స్త్రీ పురుషులనే భేదం ఉంది, కానీ స్ట్రక్చరు, జీవిత గమ్యము, జీవించే సామర్థ్యంలో ఇద్దరూ సమానమే. అవగాహన కొరకు మనం భాషను ఉపయోగిస్తాం. మ్యాన్ విత్ ఊమ్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్ ఈజ్ ఉమెన్. దట్ ఈజ్ ఊంబ్ ప్లస్ మ్యాన్ ఈజ్ ఉమెన్. పురుషుడు స్త్రీ కన్నా భిన్నమేమీ కాదు. ఆదిమ స్త్రీ లేదా మానవుడు అలవాట్లలో, నిర్మాణంలో మానవుని పోలిన జంతు బీజాల నుండి వచ్చి ఉండాలి. ఆ విధంగా ఆలోచిస్తే మానవుని నుండి వెనకకు వెళ్తే 5 ఇంద్రియాలు, 4 ఇంద్రియాలు, 3 ఇంద్రియాలు, 2 ఇంద్రియాలు మరియు ఏకేంద్రియ ప్రాణి వరకు వెళ్తాం. ఏకేంద్రియ ప్రాణి అయిన మొక్కలు కదల్లేవు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేదు. అవి స్వతసిద్ధంగా అటానమస్ నర్వస్ సిస్టంతోనే పనిచేస్తాయి. 2 ఇంద్రియాల నుండి 5 ఇంద్రియాల జంతువుల వరకు వాటి స్వభావము, జీవన విధానం ఏ విధంగా ఉన్నది? ఇతర ప్రాణులను తమ ఆహారంగా చేసుకుని జీవిస్తున్నాయి. ఈ పద్ధతిలో ఇతర ప్రాణుల జీవించే హక్కును కూడా కాలరాస్తున్నాయి. వాటిని హింసిస్తూ వాటి ప్రాణాన్ని శరీరం నుండి వేరు చేస్తున్నాయి. ఆ తర్వాత వాటి శరీరాలను ఆహారంగా స్వీకరిస్తున్నాయి. ఈ చర్యలు మరియు అనుభవాలు మెదడు కణాలలో, శరీర కణాలలో అంతర్ముద్రలవుతున్నాయి. ఈ వ్యక్తిత్వం అంతా జీవధాతు ప్రక్రియలో నిండిపోతుంది. ఇలాంటి వ్యక్తిత్వము మరియు జీవకాంత క్షేత్రంతో మానవుని జీవితం ప్రారంభమవుతుంది. ప్రారంభ దశలో మానవునికి ఇవేవీ అర్థం కాలేదు. తన ఔన్నత్యాన్ని, ప్రత్యేకతను తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాతే బాధాకరమైన పనులు చేయకపోవడం ప్రారంభించాడు. అలాంటి వారు ఇతరులకు మంచి మార్గంలో జీవించడం నేర్పించారు. వీరినే మహాత్ములు, ఋషులు, సాధువులు, మత ప్రవక్తలని పిలుస్తాం. కానీ వీరు ప్రకృతి తత్వాన్ని పూర్తిగా నేర్పలేకపోయారు. ఆ రోజులలో జ్ఞానం చాలా చాలా పరిమితంగా ఉండడం వలన ప్రజలను ఎక్కువగా జ్ఞానవంతులను చేయలేకపోయారు. వారికి
బాడీ కాన్షియస్నెస్ అంటే దేహ స్పృహ ఎక్కువగా ఉండేది. అంతవరకు అనుభవం బాగానే ఉండేది. ఇంద్రియాతీత జ్ఞానం చాలా తక్కువగా ఉండేది. పరిణామ క్రమంలో మానవుడు సమస్త జంతువుల లక్షణాలను, ముద్రలను కలిగి ఉన్నాడని మనం అంగీకరించాల్సిందే కదా! మానవుని మనసులో, చేతలలో జంతు లక్షణాలను అనగా ఆహారం కొరకు ఇతరమైన వాటిని చంపడం చూస్తున్నాం. జీవించే హక్కు ప్రతి ప్రాణికి ఉంది. అది దాని జన్మ హక్కు. అందరూ దీనిని అర్థం చేసుకుని ఎవరినీ బాధించనని ప్రమాణం చేస్తే శాంతి లభిస్తుంది. ఇంద్రియ భోగాలు అనుభవించడానికి మానవుడు సంఘజీవిగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ అవసరం. పేరు ప్రఖ్యాతులు మరియు అధికారంతో మానవుడు ఆహారాన్ని, ఇంద్రియ సుఖాలను సులభంగా పొందుతున్నాడు. ఆహారము, సుఖము కొరకు కోరికే కాకుండా పేరు కొరకు, అధికారం కొరకు కోరికను పెంచుకుంటున్నాడు. 4 విధాల కోరికలున్నాయి. 1 భౌతిక సంపద, 2 కీర్తి ప్రతిష్టలు, 3 అధికారము మరియు 4వది ఇంద్రియ భోగాలు. ఈ 4 కారణాల వలన అతడు ఇతరుల మీద దాడి చేస్తున్నాడు. చాలునంత వాటిని సంపాదించినా అక్కడ ఆగిపోతాడా అంటే అదీ లేదు. అధికారం వచ్చినా ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాడు. పేరు విషయంలో, సుఖాల విషయంలో కూడా ఈ విధంగానే ఆలోచిస్తాడు. ఎక్కువ ఆలోచించడం, భోగాల్లో మునగటం వలన తన శరీరాన్ని వ్యాధుల పాలు చేస్తున్నాడు. ఎందుకలా జరుగుతుంది? గతి తప్పని ప్రకృతి నియమాన్ని, కార్యము దాని ఫలితం గురించి అర్థం చేసుకోకపోవడమే అందుకు కారణం. మానవుడు తన మనస్సును, చైతన్యాన్ని అర్థం చేసుకోనంత వరకు తనకేమి కావాలో తెలుసుకోలేకపోతున్నాడు. బాధ, సంతోషం, ప్రకృతి నియమం అతడేమి చేసినా కాంతక్షేత్రంతో చేస్తాడు. అతని ఉద్దేశ్యము, సామర్థ్యాన్ని అనుసరించి ఫలితం వస్తుంది. ఆ ఫలితం దేశకాలాలను బట్టి, ఎవరితో వ్యవహరిస్తున్నామనే దానిని బట్టి, అంటే మనం దీన్ని టైం, ప్లేస్, ఆబ్జెక్ట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం కదా, దానిని బట్టి బాధ, సంతోషం, శాంతి, ఆనందం కలుగుతాయి. ఇవన్నీ అర్థం చేసుకుంటే అతని కార్యకలాపాలన్నీ క్రమబద్ధమవుతాయి. మనస్సు సరిచేయబడుతుంది. బాల్యావస్థలో అతడు జంతువుల మాదిరే అర్థం చేసుకోలేడు. అప్పుడే జన్మించిన శిశువును గమనిస్తే ఒక పురుగులాగా కదులుతుంది. ఆ తర్వాత ప్రాకడం, ఆ తర్వాత నడవడం చేస్తుంది. పరిణామ క్రమంలో జంతువుల అలవాట్లన్నీ వస్తున్నాయి. ఆ దశలో 5 ఇంద్రియాలతో మాత్రమే అతడు పనిచేస్తాడు. గర్భంలో శిశువు సూపర్ కాన్షియస్ స్టేట్లో ఉంటుంది. ఈ ప్రపంచానికి వచ్చాక ఏం జరుగుతుంది? గర్భాశయంలో ఏసీలో ఉన్నట్లుంటుంది. బయటికి వచ్చాక ఉష్ణోగ్రతలోని తేడా వలన శరీరమంతా ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి బయటికి రాగానే శిశువు ఏడుస్తుంది. ఇది మొదటి ఇంద్రియానుభవం. స్పర్శ. కన్నులు తెరిచిన తర్వాత అప్పటి వరకు చూడని కాంతిని చూస్తుంది. ఆ తర్వాత మాటలు, రుచి, వాసన తెలుస్తాయి. అక్కడి నుండి ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. 12 సంవత్సరాల నుండి వారసత్వ లక్షణాలతో, తన ఆలోచనలతో, సహజాతంతో పనిచేస్తాడు. ఈ సమయంలో జీవితాన్ని ఈ విధంగా గడపాలని మహాత్ములు దారి చూపిస్తారు. ఆ దశలో భక్తి మార్గం అవసరం. నమ్మకం ఉండాలి, ఫెయిత్. బాలబాలికలు ప్రకృతి నియమాన్ని, దాని పర్యవసాన పరిణామాలను అర్థం చేసుకోలేరు. కాబట్టి పిల్లలు పెద్దలకు విధేయులై ఉండాలని చెప్తారు. పెద్దలు పిల్లల సంక్షేమం చూడాలి. పిల్లల విధేయత, పెద్దల సంరక్షణ కలిసి ఉత్తమ జీవితం గడపడమే భక్తి మార్గం. పిల్లలు ప్రకృతి నియమాన్ని అర్థం చేసుకునేంత వరకు సంరక్షకుని యందు నమ్మకము, విశ్వాసం ఉండాలి. సంరక్షకుడు లేదా సమర్థుడు లేదా జ్ఞాని మార్గదర్శకత్వంలో ఉండడమే భక్తి మార్గం. ఆ తర్వాత అర్థం చేసుకోవాలి. దేన్ని అర్థం చేసుకోవాలి? అంటే ప్రకృతి నియమాలను, కార్యకారణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకోవాలి. అంటే విద్య ద్వారా జ్ఞాన సముపార్జన చేయాలి. అతడు అర్థం చేసుకుని తనకు తానుగా సక్రమంగా పనులు చేయడమే జ్ఞానం. ఈ విధంగా మానవుడు తన జీవిత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఆ విధంగా ఏర్పరచుకుంటున్నప్పుడు ప్రతి వ్యక్తి జీవితం తల్లి, తండ్రి లక్షణాలతో కూడుకుని ఉన్న 2 ఫోర్సులతో ప్రారంభమవుతుంది. ప్రపంచం నుండి అతడు చాలా నేర్చుకోవాలి. గురువు జ్ఞానం,
పిల్లవానికి అందాలి. జ్ఞానము మంచి స్వభావంతో కూడిన గురువు కాంతశక్తి శిష్యునిలోకి ప్రవేశించకపోతే అతనిలో జంతు లక్షణాలే వృద్ధి పొందుతాయి. కాబట్టి జంతు లక్షణాల నుండి బయటపడడానికి, ఉత్తమ జీవితం గడపడానికి గురువు కాంతశక్తి విద్యార్థిలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విద్యార్థి అంటే శిష్యుడిలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. అది రెండవ జన్మ. మొదటి జన్మ శరీరానికి, రెండవ జన్మ జ్ఞానానికి. ఇక్కడి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తిని తీర్చిదిద్దే కాంతి శక్తిని ఎవరిస్తారు? ఆత్మ సాక్షాత్కారము, దైవ సాక్షాత్కారం పొందిన జ్ఞానులే ఆ పని చేయగలరు. గురువు దగ్గర సమస్తం ఉన్నది. విద్యార్థి కూడా జ్ఞాని కావాలనే సంకల్పంతో గురువు తన శక్తిని అందిస్తాడు. అప్పుడు ఈ గురు శక్తి శిష్యునికున్న తల్లిదండ్రుల శక్తితో కలిసి పనిచేస్తుంది. గురువు జ్ఞానం, స్వభావం, సత్ప్రవర్తన అన్నీ పాలలో తోడుకు వేసే పెరుగు చుక్క మొత్తం పాలను ఏ విధంగా పెరుగుగా మారుస్తుందో అదే విధంగా శిష్యుడిని సంపూర్ణంగా మార్చివేస్తుంది. దీనినే దీక్ష అంటారు. అంటే దైవంతో సంబంధం ఏర్పడడం. దీక్షకు జ్ఞానులు 3 పద్ధతులను రూపొందించారు. స్పర్శ దీక్ష, చక్షు దీక్ష, జ్ఞాన దీక్ష. గురువు శిష్యునికి ఎక్కువ శక్తినిచ్చి అతని శక్తిని జాగృతం చేస్తాడు. చూపు ద్వారా తురియా స్థితికి తీసుకువెళ్తాడు. ఆ దశలో ప్రకృతిని అర్థం చేసుకోవడం, జంతు జీవితం నుండి మానవ జీవితానికి మారడం జరుగుతుంది. అందుకొరకు తలపై ధ్యానం చేస్తాం. దీనినే సహస్రారమని, బ్రహ్మరంధ్రమని, తురియమని అంటారు. దైవాన్ని ఎరగాలంటే మానసిక విధులను, ఆలోచనలను, పనులను పవిత్రం చేసుకోవాలి. తురియం తర్వాత మనస్సు థీటా స్థాయికి అనగా 4 to 7 సైకిల్స్ పర్ సెకండ్కి వెళ్ళి శుద్ధమవుతుంది. ఆ స్థితిలో ప్రకృతి నియమాలను అర్థం చేసుకోగలుగుతాం. తలపైన అంటే బ్రహ్మరంధ్రం అంటారు అనుకున్నాం కదా. స్థూలంగా వర్ణించాలంటే హిమాలయాలను దైవంగా భావిస్తే ఆ దారి అంతా హరిద్వారం అవుతుంది. బ్రహ్మరంధ్రం హరిద్వారమే, గేట్వే టు రీచ్ దట్ స్టేట్. ఆ స్థితికి చేరాలంటే మనస్సు దేహభ్రాంతిని వదులుకోవాలి, బాడీ కాన్షియస్ను వదులుకోవాలి. అందుకొరకే మన మనస్సును విశ్వం అంతటికే విస్తరింప చేస్తాం. ఈ విశ్వమంతా శక్తి కణాలు, పదార్థాలలో నిండి ఉన్నది. స్పేస్ మధ్యలో శక్తి కణాలు ఉంటాయి. శక్తి కణాలు పరిభ్రమిస్తూ వ్యాపనాలను ఏర్పరుస్తాయి. ఈ వ్యాపన అలే విశ్వకాంత క్షేత్రం, అదే కాస్మిక్ కాన్షియస్నెస్. ఆ తర్వాత మన మనస్సును ఆ క్షేత్రంతో కలిపి నిలిపినప్పుడు పరిమిత మనస్సులో మార్పులు కలుగుతాయి. ప్రకృతిని అర్థం చేసుకోవాలంటే కల్పనాత్మక కథల నుండి మనల్ని మనం విముక్తులను చేసుకోవాలి. ఆ విముక్తి కొరకు మనం విశ్వం మీద, ఆ తర్వాత బ్రహ్మం మీద ధ్యానం చేయాలి. అదే మనం తుర్యాతీత ధ్యానంగా చేస్తున్నాం. ఆ స్థితిని చేరాలి. ఈ సాధనే ఆత్మ సాక్షాత్కారాన్ని కలుగచేస్తుంది. నీవే అది, అదే నీవు. ఎప్పుడైతే నీవే అది అని అర్థం చేసుకుంటావో తత్వమసి అన్నమాట, అందరూ అదే అని అర్థమవుతుంది. అప్పుడే విశ్వమానవ సౌభ్రాతృత్వం వికసిస్తుంది. ఈ వ్యక్తిగత శాంతిని, పరిపూర్ణతను పొందాలంటే నీతి, బాధ్యత, దాతృత్వం అనే సుగుణాలను అనుసరించాలి. అప్పుడు సమాజంలో శాంతి నెలకొంటుంది. ఫలితంగా వ్యక్తి సమస్త ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. ఎలాంటి సంఘర్షణ లేకుండా సేవలు చేస్తాడు. ఈ ఏర్పాటే ప్రపంచ శాంతి, వ్యక్తి శాంతి, సమాజ శాంతి. అందరూ జ్ఞానులు కావాలి. ఈ జ్ఞానం కలిగితే ఆచార్యుడవుతాడు. భగవద్గీత, వేదాలన్నీ ఈ సత్యాన్నే బోధిస్తున్నాయి. గీతా సారాంశం ఏమిటి? నేనే కాంతిని, నేనే శబ్దాన్ని. ఎవరు నన్ను సర్వత్రా సమస్తముగా తెలుసుకుంటారో వారి నుండి నేను దూరంగా లేను, నా నుండి వారు దూరంగా లేరు. ఈ సత్యం మీదనే భగవద్గీత వ్రాయబడింది. వేదాల్లో ఏముంది? వేదాలు పంచభూతాలు, పంచ తన్మాత్రలు, శారీరక విధులు, ప్రకృతి వస్తువుల గురించి వర్ణిస్తాయి. ఈ జ్ఞానం పొందే సామర్థ్యం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆధ్యాత్మిక సాధన, ధ్యాన సాధనతో జ్ఞానాన్ని సులభంగా పొందగలం. జంతు స్వభావాన్ని వదిలి పూర్ణ జ్ఞానిగా మారడానికి ధ్యాన సాధన చేయాలి.
సాధన లేకుండా మనిషి మనీషిగా దైవంగా మారలేడు. జ్ఞానం ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. దీనిని మనము ఫెయిత్, అండర్స్టాండింగ్, రియలైజేషన్ అంటే నమ్మకము, అవగాహన, పరిపూర్ణత అనే 3 దశలలో అంచెలంచెలుగా వృద్ధి చేసుకోవాలి. అందుకు అద్భుతమైన సులభమైన మార్గాన్ని మన గురుదేవులు స్కై యోగా రూపంలో మనకు అందించారు. అంటే స్కై యోగా విశిష్టత ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. గురు బంధువులందరికీ ఆ విషయం బాగా తెలిసే ఉంది. వ్యక్తి చేసిన పొరపాట్లు అతడినే కాక సమాజానికి అంతటికీ హాని కలిగిస్తాయి. ముఖ్యంగా ఎరుక లేదా జ్ఞానం లేనప్పుడు ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలా జరగకూడదంటే ప్రతి వ్యక్తి తన జ్ఞానాన్ని ఫెయిత్, అండర్స్టాండింగ్, రియలైజేషన్ అనే 3 దశల్లో అభివృద్ధి పరచుకోవాలి. పసిపిల్లవాడు పెద్దవారి సలహాలకు అనుగుణంగా ఉండే విధంగా నమ్మకం ఉంటే జ్ఞానుల అడుగుజాడల్లో నడుస్తారు. ఇది భక్తి యోగానికి మూలం. ప్రకృతి నియమాలను, సామాజిక విలువలను, వ్యక్తి ఔన్నత్యాన్ని లోతైన విశ్లేషణ చేసి ఇతరుల నుండి పొందిన జ్ఞానానికి అనుగుణంగా జీవిస్తూ ఎవరికీ ఎప్పుడు ఎలాంటి అపకారం తలపెట్టకుండా ఉండడమే అవగాహన. అంతేకాకుండా కారణకార్య నియమాల గురించిన అవగాహనతో జీవించడం జ్ఞాన మార్గానికి పునాది అవుతుంది. జీవన తత్వము, ప్రకృతి నియమాలు, చైతన్యపు మూలము మరియు దాని ఔన్నత్యము గురించిన జ్ఞానమును అనుసరించి జీవించడమే జ్ఞాన మార్గంలో చివరి దశ. వ్యక్తికి తన ప్రయత్నం ద్వారా ఆస్తి సంపాదించడం, సంతోషాన్ని కోరుకోవడం, ఇతరులకు సేవ చేయడం, జీవించే హక్కు కూడా ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఉండే ఈ జన్మ హక్కును సమాజం కాపాడాలి. వ్యక్తికి కల్పించే ఈ రక్షణ మంచి ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. మనం పొందే సౌకర్యాలన్నీ సమాజం నుండి వస్తున్నాయి. మన నైపుణ్యాలు మరియు జ్ఞానము ద్వారా సమాజ రుణం తీర్చుకోవాలి. సమాజ రుణం తీర్చుకుంటున్నామని చేసే కర్మలన్నీ నిష్కామ కర్మలు అనబడతాయి. ప్రతిఫలం ఆశించి చేసేవి కామ్య కర్మలు. అవన్నీ కోరికలకు మూలమే కదా. దాతృత్వం అంటే జ్ఞానమును గాని సంపదను గాని కలిగి ఉన్నవారు లేని వారికి, ముఖ్యంగా అంగవైకల్యం ఉన్న వారికి పంచడం, సహాయం చేయడం. నీతి, బాధ్యత మరియు దాతృత్వపు నియమాలకు అనుగుణంగా జీవించడం ధర్మం. జీవన తత్వంలోని 12 సూత్రాలైన 3 అవసరాలు, 3 రక్షణలు, 3 ధర్మాలు మరియు 3 జ్ఞానపు దశలు స్థాయిలో సకల వేద సారము మరియు ప్రపంచ మతాల గమ్యం కూడా ఇదే. పాలిటిక్స్, ఎకనామిక్స్ మూలాలు కూడా ఈ 12 సూత్రాల్లోనే ఉన్నాయి. అజ్ఞానము నుండి జ్ఞానానికి రావడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఈ 12 సూత్రాలు మార్గదర్శకాలు అవుతాయి. జ్ఞానం ఏ విధంగా పొందగలమో ఒక సుప్రసిద్ధ సుభాషితం తెలియజేస్తుంది. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. ఆచార్యుని సేవించి పొందే జ్ఞానం ఒక పావు భాగమైతే స్వయంగా చదువుకుని తన బుద్ధి బలంతో సముపార్జించేది ఒక పావు భాగం, తనతో పాటు చదువుకునే సహాధ్యాయి నుండి మరొక పావు భాగం, కాలం గడుస్తున్న కొద్దీ వ్యక్తి పరిపక్వతతో ఒక పావు జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అంటే మనం దీక్ష తీసుకోగానే లేదా సర్టిఫికెట్ చేతికి రాగానే మన పని పూర్తయిందని అనుకుంటున్నాము. మనం అక్కడ పొందగలిగేది ఒక పావు జ్ఞానమే కావచ్చు. పుస్తకాల ద్వారా, గురువు దీక్ష ద్వారా, ప్రవచనాల ద్వారా ఒక పావు జ్ఞానమే పొందితే మన స్వయంగా మన బుద్ధి బలంతో దాన్ని ఆకలింపు చేసుకుంటే ఇంకొక పావు భాగం పెరుగుతుంది. మన సత్సంగం, సహాధ్యాయులు మనతో పాటు ఈ జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్లో ప్రయాణించే వారి ద్వారా కూడా ఒక పావు భాగం వృద్ధి చెందుతుంది. ఇంకా కొన్ని అనుభవాలతో కాలక్రమేణా ముందుకు మనం వెళుతూ ఉంటే కాలక్రమంలో ఇంకొక పావు భాగాన్ని తెలుసుకుంటాం. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే మహనీయుడే గురువు. ప్రథమ గురువు తల్లి, ఆ తర్వాత తండ్రి, అటుపైన ఆచార్యుడు జ్ఞానాన్ని అందిస్తాడు. అందుకే గురు ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గురు అని అంటారు. దైవం గురువును ప్రసాదిస్తే గురువు దైవాన్ని ప్రసాదిస్తాడు. మరి అలాంటి మహనీయుడైన గురువు మనకు దొరకడం మన పూర్వజన్మ సుకృతం. మనలోని అహంకారం, పాపపు ముద్రలు, మాయ, సాధనతో
తొలగించుకుంటే మనమే బ్రహ్మంగా, అహం బ్రహ్మాస్మిగా ప్రకాశిస్తాం. అంతవరకు ఈ దుఃఖం నుండి బయటపడడానికి వేరొక మార్గం లేనే లేదు. అందరము జర్నీ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో ఉన్నాం. కొందరు వెనక, మరికొందరు కొంచెం ముందు. అంతే తేడా. జాలువారే ప్రేమతో మహర్షి ఈ జ్ఞానాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సులభంగా అందించారు. ఈ సత్యానుభవంలో విశ్వప్రేమ, విశ్వమానవ సౌభ్రాతృత్వంలో గురు శిష్యులని గాని, పండిత పామరులని గాని తరతమ భేదాలు లేవు. అందరి మూలం ఒక్కటే. అందరి గమ్యం కూడా ఒక్కటే. దారులు వేరు కావచ్చు. గమ్యంలో అందరం కలుసుకుంటాం. భక్తి మార్గంలో వెళ్ళినా, ధ్యాన మార్గంలో వెళ్ళినా, జ్ఞాన మార్గంలో వెళ్ళినా దారులు వేరు, గమ్యం ఒక్కటే. నాది గొప్ప, నీది తక్కువ అనే కొట్లాటలెందుకు? మిడిమిడి జ్ఞానంతో పరిమితమైన మనస్సు సత్యాన్ని జీర్ణించుకోలేదు. కాబట్టి ఏమీ తెలియని, ఏ అభిప్రాయం లేని పసివారుగా మనం మహర్షి జ్ఞానాన్ని అందుకుంటే సకల వేద సారం, సకల శాస్త్ర సారం సులభంగా మనకు కరతలామలకమవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి ఏవేవో విని మన మనసు కండిషన్ అయిపోతుంది. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది? ఇంత ఈజీగా బ్రహ్మజ్ఞానం వస్తుందా? అని ఎంతోమంది విమర్శించే వాళ్ళు గూడా ఉన్నారు. వేదాలు చదవలేదు, ఉపనిషత్తులు చదవలేదు, భగవద్గీత తెలియదు. ఊరికే మీరు అప్పుడే తుర్యానికి వెళ్తారా? తుర్యాతీతానికి వెళ్తారా? ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఏమీ లేకుండా పసివాళ్ళు ఎలా ఉంటారో అలాంటి అన్‌బయాస్డ్ వ్యూతో గనక మనం మహర్షి జ్ఞానాన్ని తీసుకుంటే అంచెలంచెలుగా మనం అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతాం. ఈ విశ్వం 5 భాగాలుగా ఉన్నదని మహర్షి చెప్తారు. భౌతిక రూపం, శక్తి కణాలు, జీవకాంతం, మనస్సు, పూర్ణ జ్ఞానం లేదా పూర్ణ చైతన్యం. వీటిని ఈ విధంగా వివరించొచ్చు. నా పేరు కల్పన. కల్పన అనే పేరుతో నేనొకప్పుడు ఒక పసిపాపగా అమ్మ ఒడిలో ఉన్నాను. ఒక బాలికగా, ఒక యువతిగా విద్యాలయంలో విద్యార్థిగా ఉన్నాను. ఒక స్త్రీగా, ఒక మధ్య వయస్కురాలిగా ఉద్యోగంలో ఉన్నాను. ఒక వృద్ధురాలిగా గృహంలో ఉన్నాను. రకరకాల దశలు దాటుతున్నా నన్ను ఒకే పేరుతో, ఒకే వ్యక్తిగా గుర్తిస్తున్నారు కల్పన అనే పేరుతో. దీనిని బ్రహ్మంతో పోల్చుకుందాం. బ్రహ్మం ఒక్కటే శక్తి కణాలుగా, తరంగాలుగా, రూపాలుగా, మనస్సుగా, భిన్న వ్యక్తిత్వాలుగా కనిపిస్తుంది. మార్పును భిన్నంగా చూస్తున్నాం. కానీ పదార్థం ఒక్కటే. ఈ భావన పెంపొందితేనే వైషమ్యాలు అంతరించి ప్రేమ వెల్లివిరుస్తుంది. అందుకే సాక్షాత్కారం పొందిన జ్ఞానిని ప్రేమ, కరుణలకు ప్రతిరూపంగా చూడవచ్చు. అలాంటి ప్రేమ, కరుణలకు ప్రతిరూపంగా ఉన్న అత్యద్భుతమైనటువంటి గురువు మన యోగిరాజ్ వేతాత్రి మహర్షి గారు. అంటే జ్ఞానం దశలు మనకి ప్యాటర్న్, ప్రశ్న, రెగ్యులారిటీ, నమూనా, స్వభావము, కాల నియమంగా పనిచేస్తుంది జ్ఞానం ప్రాథమిక దశలో నిర్జీవమైనటువంటి వాటిల్లో. అదే ఏకేంద్రియ ప్రాణి నుండి 5 ఇంద్రియాలున్న ప్రాణుల్లో జ్ఞానము కాగ్నిషన్, ఎక్స్‌పీరియన్స్, డిస్క్రిమినేషన్ అంటే గుర్తించడం, అనుభవం, విచక్షణగా పనిచేస్తుంది. మానవునిలో ఈ జ్ఞానం పూర్ణంగా వికసించి తన గమ్యాన్ని చేరే సామర్థ్యంతో 3 దశల్లో ఉంటుంది. ప్రాథమిక స్థితిలో మనస్సుగా, అంతర్గత స్థితిలో ఆత్మగా, అనంతమైన పూర్ణ స్థితిలో పూర్ణ చైతన్యంగా, విశ్వ ప్రాణంగా ఉంటుంది. సత్యావగాహన కొరకు రూపం, ఆత్మ, తరంగం, మనస్సు, సత్యాన్ని అర్థం చేసుకోవాలి. నేటి ఆధునిక మానవునికి థియరిటికల్‌గా వెంటనే అర్థమవుతుంది. కానీ ఇది ఇంటికి సంబంధించిన ఇంటి ప్లాన్ లాంటిది. నిజంగా ఇల్లు కట్టేంత వరకు మనం అందులో నివసించలేం. అంటే ఇంటి ప్లాన్ చూసి మనం మురిసిపోవడమే అన్నమాట. థియరీ తెలిసి నాకంతా తెలుసు బ్రహ్మం గురించి అని మనం అనుకుంటే, ఇంటి ప్లాన్ చూసి ఇంట్లో ఉన్నంత సంబరపడిపోతాం. కానీ ప్లాన్ చూస్తే ఇంట్లో ఉన్నట్టు కాదు గదా! కానీ ఇల్లుని కట్టితేనే సుఖంగా అందులో ఉండగలుగుతాం. సాధన చేస్తే అంటే థియరిటికల్ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత మనం ప్రాక్టికల్ జ్ఞానాన్ని పొందాలి. సాధన చేస్తే నిజమైన జ్ఞానానందాన్ని పొందుతాము. ఈ కొంచెం తెలిస్తేనే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంది. మరి పూర్ణ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే సాటిలేని బ్రహ్మానందమే కదా! బ్రహ్మానందంలో ఉన్నవన్నీ కూడా ఈ పిండాండంలో ఉన్నాయి. అంటే అది బ్రహ్మాండం మ్యాక్రోకాసం, మనం పిండాండం మైక్రోకాసం.
మోడల్ డ్యామ్ లాగా అక్కడ ఉన్నవన్నీ కూడా మనలో ఉన్నాయి. మనస్సును సూక్ష్మ స్థితుల్లోకి ధ్యానం ద్వారా తేగలిగే విధానం మన సులభతర కుండలిని యోగంలో నేర్పిస్తారు కదా! ఆ విధంగా మనస్సుని బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా రకరకాల స్థితుల్లో కనుక తేగలిగితే తన మూలమైన ప్రాణశక్తిని, ఆ పైన బ్రహ్మాన్ని తెలుసుకుంటుంది. నిన్ను నీవు తెలుసుకోవడమే దైవాన్ని తెలుసుకోవడం అవుతుంది. అందుకే ఉపనిషత్తులు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, సర్వం కల్వితం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉద్ఘోషిస్తున్నాయి. ఆధునిక మానవుడు సులభంగా అర్థం చేసుకునే విధంగా సకల వేద సారాన్ని మహర్షి సులభంగా వివరించి జ్ఞానగమ్యాన్ని చేరడానికి చక్కని సాధనా మార్గాలను మనకు అందించారు. ఆరోగ్యానికి అంటే ఆరోగ్యం లేకపోతే ఏ సాధన చేయలేం కాబట్టి ఆరోగ్యానికి సులభతర వ్యాయామాలను అందించారు. మానసిక పరిపక్వత కొరకు, ప్రశాంతత కొరకు రకరకాల ధ్యానాలను అందించారు. ప్రాణశక్తిని ఉద్దీపింప చేయడానికి కాయకల్పాన్ని, వ్యక్తిత్వ వికాసానికి, మన లోపాలను తెలుసుకొని అలవాట్ల నుంచి బయటపడి తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఆత్మ పరిశీలనను, పరిపూర్ణతను పొందడానికి రకరకాల మార్గాలని అతి తక్కువ సమయంలో ఆధునిక మానవుడికి మహర్షి అమితమైనటువంటి ప్రేమతో మనకు అనుగ్రహించారు. అప్పుడు ఆ రకమైన సాధన చేస్తే మన జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అంటే ఏమిటి? జ్ఞానోదయంలో మనకేమి తెలుస్తుందో మరొక పద్యంలో వివరిస్తారు. సకల వస్తు రూపములకు ఆది మూలము పరమ సత్యము, సర్వశక్తి సమన్వయము, అనంత బ్రహ్మము అదియే. జనన మరణములు తాత్కాలిక ఘటనలు, నిజానికవి శక్తి కణముల సంఘటన విఘటనములై, కాలము దూరము ఘనపరిమాణము, అంతర్గతపు వేగము అనడి 4 పరిధుల పాలన చేత రూపాకృతులు ఏర్పడుచుండును. ఈ పూర్ణ దృశ్యము అంతర్దృష్టికి స్పష్టమైన సమయమున జ్ఞానోదయము కలుగుట చేత చిక్కుముడులు విప్పబడును. ఇది జ్ఞానోదయానికి నిదర్శనం. జ్ఞానిని మరి ఏ విధంగా తెలుసుకుంటాం? ఎందరో గురువులు ఉన్నారు, మనకి ఎన్నో మహిమలు చూపిస్తారు. సాధారణంగా చాలా మంది మహిమలకు ఆకర్షితులు అవుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సిద్ధులు మహిమలతో ఉండే వారి కంటే కూడా ఎలాంటి వారు జ్ఞాని అని మనము తెలుసుకోవాలంటే జ్ఞాన పరీక్షకు దుఃఖభారమున కృంగిపోయడి అభాగ్యుల కన్నీటిని తుడిచి శాంతి సంతోషముల జీవింపచేసే గురుతర బాధ్యత జ్ఞానులది. యుక్త వయస్సుకు వచ్చిన వివాహము చేసుకోలేని నిరుద్యోగ విద్యావంతులు, వ్యాధులతో నీరసించి నిస్త్రాణులయ్యడి జీవనాధారమే లేని కడుపేదవారు, త్రాగుబోతులు వ్యసన పరుల చేత నిర్లక్ష్యము చేయబడు నిర్భాగ్య జీవులు, తమ బిడ్డలను పోషించలేక అనాథలుగా వదిలివేస్తున్న నిరుపేద తల్లిదండ్రులు, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మిక్కిలి నష్టజాతకులు దురదృష్టవంతులెందరో, వీరి బ్రతుకుల శాంతి నింపగా సంసిద్ధులైనట్టి జ్ఞానుల నిర్విరామ శ్రమను పట్టి ఎరుగగలము వారి ఔన్నత్యమును. వారే జ్ఞానులని మనము అర్థం చేసుకుంటాము. అయితే చివరగా జీవన తత్వంలోని 12 సూత్రాల్లో 3 అవసరాలు, 3 రక్షణలు, 3 సుగుణాలు, 3 జ్ఞానాభివృద్ధి దశలను తెలుసుకున్నాం కదా. జంతువులకైతే మొదటి 6 చాలు. 3 అవసరాలు, 3 రక్షణలు. మానవునికి 12 సూత్రాలు కావాలి. ప్రధానంగా జంతువులకు అవసరం లేని చివరి 6 సూత్రాలు తప్పనిసరిగా మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి కావాలి. ఏది తెలుసుకుంటే సమస్తం అవగతం అవుతుందో అదే సత్యం, అదే జ్ఞానం, అదే అనంతం, అదే బ్రహ్మం. ఏకమద్వితీయం బ్రహ్మ. అన్నీ దాని నుండే వచ్చాయి, అన్నీ ఆ బ్రహ్మంలోనే కదులుతున్నాయి అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే పూర్ణ జ్ఞానం. అందరం ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్తో ఉంటాం. బ్రహ్మం ఒక్కటే టోటల్ కాన్షియస్నెస్, పూర్ణ జ్ఞానము లేదా పూర్ణ చైతన్యం, అదే సత్యం. ఆలోచనను విస్తరించి అనంత బయలున నిలిచియుండము. జ్ఞానేంద్రియముల అనుభూతి శూన్య స్థితిని పొందే వరకు. అప్పుడే చేతన బ్రహ్మమునందు లయమైపోవును నిశ్చయముగా. అదియును మాత్రమే సత్యము, సత్యము సత్యము సత్యము. ఆత్మ సాక్షాత్కార స్థితిలో అంటే జ్ఞానం యొక్క 3 దశల్లో చివరి దశ కదా
ఆత్మ సాక్షాత్కార స్థితిలో మహర్షి దర్శించిన బ్రహ్మం ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న పద్యం ద్వారా చెప్పి ముగిస్తాను. పూర్ణము బల కాలముల విచేతనయుక్తం కృష్ణం ద్రవ్యం అతి పారదర్శకం సత్యము జ్ఞానం పరమాత్మస్వరూపం జీవనధ్యేయం ఆ ప్రకృతి లీనం ఆదిలేని బ్రహ్మమందు దివ్యధూళి కణములు స్వయం పరిభ్రమణముందు వేదానులై పంచభూత కలయికచే ప్రాణులుద్భవించగా ఆరు ఇంద్రియముల నరుడు అవని చేరి సత్యము జ్ఞానం పరమాత్మ స్వరూపం జీవనధ్యేయం ఆ ప్రకృతి లీనం వేదన లేని జీవనయానం చేయాలంటే యోగ సాధన వల్లనే సాధ్యం కాగలదంటూ దివ్య జ్ఞాన మార్గము చూపే సిద్ధయోగి యోగిరాజు తత్వజ్ఞాని గురు వేదాద్రి సత్యము జ్ఞానం పరమాత్మ స్వరూపం జీవనధ్యేయం ఆ ప్రకృతి లీనం ప్రాణశక్తి మీద మనసు స్థిరమవగానే చంచలత్వమంతరించి తన్మూలము చేరు ఆజ్ఞాతుర్యం దాటగానే అంతరిక్షం అవధి లేని శివము చేర మనకు మోక్షం ఆజ్ఞాతుర్యం దాటగానే అంతరిక్షం అవధి లేని శివము చేర మనకు మోక్షం సత్యము జ్ఞానం పరమాత్మ స్వరూపం జీవనధ్యేయం ఆ ప్రకృతి లీనం జీవనధ్యేయం ఆ ప్రకృతి లీనం. సుఖినో భవంతు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ సీనియర్ ప్రొఫెసర్ అరుణ్నిధి శ్రీ కోట అరుణ్ బాబు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి వనజామూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అరుణ్ బాబు గారు నన్ను ఎంతో ప్రోత్సహించి అడుగడుగున అంటే మేము నేర్చుకున్న ప్రారంభ స్థితిలో వారు మాకు వీక్లీ క్లాసెస్ కూడా కండక్ట్ చేసేవారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు వారు చెప్పారు కూడాను. తర్వాత బుక్స్ ట్రాన్స్లేట్ చేయడానికి కూడా ఎంతో ప్రోత్సహించారు. స్కూల్లో విద్యార్థులకు నేర్పించడానికి అడుగడుగున వారి అండదండలుండి ప్రోత్సాహంతో ఈ కొంచెం చిరు ప్రయత్నం వేదాద్రి మహర్షి దాంట్లో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగలుగుతున్నాము. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. గురు బంధువులందరికీ ధన్యవాదాలు. సుఖినో భవంతు. టెక్నికల్ టీము కిరణేశ్వరి గారు, ఇంకా వారి వెనకాల వారి అసిస్టెంట్స్ ఎందరున్నారో తెలియదు, వారందరికీ కూడా ధన్యవాదాలు. సుఖినో భవంతు. సుఖినో భవంతు. ఒక జగన్నాథుడి మహారంగం కదలాలి అని చెప్పంటే ఒక్కళ్ళు ఈడుస్తూ వెళ్ళినట్లయితే సాధ్యం కాదు. అందుకే మహర్షి గారు తన లాంటి గురువులు కావాలని అనేక మందిని సృష్టించుకుంటూ వెళ్ళారు. ఆయన జ్ఞానపిత అని చెప్పి అంటున్నాం, కానీ నిజానికి బ్రహ్మర్షి. ఒక బ్రహ్మర్షి ఇంకో బ్రహ్మర్షిని సృష్టించగలడు. దైవం కూడా బ్రహ్మర్షిని సృష్టించలేడు. అట్లాంటిది వేదాద్రి మహర్షి గారు అనేక మంది బ్రహ్మర్షులను సృష్టించారు. తద్వారా ఈ ప్రపంచానికి శాంతి తీసుకురావాలనే ప్రయత్నంలో ఆ ప్రయత్నంలో మన వంతు సేవ చేస్తూ వస్తా ఉన్నాం. ఈరోజు చక్కగా జ్ఞానం చేరడానికి 3 దశల్ని వివరించినటువంటి అరుణ్నిధి ప్రొఫెసర్ కల్పన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని మనం అందరం కూడాను దీవిద్దాం.